మంచివాడు కాబట్టి అమాయకంగా మీలోనే మీరు బాధపడగా ఉండడం మనందరి అదృష్టంగా మరి భావించాలి. అదే ఒక ఆనందాన్ని మీ గ్రౌండ్ వర్క్ మీరు ఇప్పుడే చాలా చేస్తున్నారు. ఇక చేసిన ఈ గ్రౌండ్ వర్క్ ని ఒక్కసారి లేడీస్ కి లోపల సీటింగ్ ఉందమ్మా. లేడీస్ లోపల సీటింగ్ ఉంది, లోపలికి వెళ్ళి కూర్చోండి. అందరికీ మొదలు ఉంది, ఎవరికి ఇబ్బంది కలగకుండా. నేను గడప గడప పోయినప్పుడు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నప్పుడు అమ్మ మీ వాలంటీర్ ఎవరంటే టక్కని పేరు చెప్పేస్తున్నారు. వాళ్ళ పిల్లల పేర్లు కూడా తొందరగా చెప్పలేకపోతున్నారు. అంటే మీరు వాళ్ళలో పెద్దవాళ్ళలో మీరంతా నాటుకుపోయారు. వాళ్ళు 1వ తేదీకే టయానికి ఫంక్షన్ ఇవ్వటం, వాళ్ళకి నాలుకలో మీ పేరే వస్తుంది తప్ప వేరే పేరే రావటం లే. అంటే మీరు చేసిన సేవ అలాంటిదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నిజంగా మీరు గవర్నమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పెట్టారు. మీకు సరైన అంటే ఎంప్లాయీస్ లాగా జీతం ఇట్లేదు, కానీ వాలంటీర్ అంటే సేవ. మీరు జీవితంలో ఒకటే చెప్తున్నా, ఈ వాలంటీర్ చేసిన వాళ్ళందరూ కూడా రేపు మీరు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతారు తప్ప చేసుకుంటాను. ఎందుకంటే పెద్దలు అంటారు మానవ సేవే మానవ సేవ. అలాంటిది మీరు ఎంతోమందికి సేవ చేస్తున్నారు. మీకు తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి పరిపాలన ప్రజల ముందులకే తీసుకుపోయిన వ్యవస్థ చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం నిజంగా చాలా మనందరూ కూడా సంతోషించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.